ఈ ప్రపంచం అంతా చాలా జీవరాశులు ఉన్నాయి. అందులో మాది ఒక జీవరాశులు. అయితే మేము పుట్టిన కానించి ఇక్కడే బానిసల కింద పనిచేస్తూ ఉన్నాం. నాకు అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడే అలా పనిచేస్తూ అక్కడ ఊడుస్తూ ఉన్నా. అలాంటిది నాకే తెలియకుండా ఒక విషయం నేను చూశాను. ఆ విషయం ఏంటో మీకే తెలుస్తుంది. నా పేరేంటో కూడా చెప్తాను వినండి. నా పేరు బెన్. ఇక్కడ రకరకాల జీవరాశులు ఉంటాయి. మాతో బలవంతంగా పనులు చేపిస్తారు. అది మనం చూస్తున్నారు కదా, అలాగే మమ్మల్ని టార్చర్ చేసి పనులు చేపిస్తారు, కొడతారు, తిడతారు. అలాంటిది ఒకరోజు నేను చూడకుండా చూశాను. ఏం చూశానంటే మీకే తెలుస్తుంది. ఇక్కడ రోజు ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక ప్రయోగాలు తయారు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రయోగాలు ఏంటో కూడా నాకు తెలియదు. నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడ ఎలాగే ఉంది. ఇదిగో ఇదే నేను. నా పేరు బెన్. ఎవరేదైనా తప్పు చేసి ఇలా కట్టేసి కొడతారు. ఆ రోజు నేను ఊడుస్తూ ఉండగా నాకు ఏయో శబ్దాలు వినబడ్డాయి. ఏంటా శబ్దాలను మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చూస్తున్నాను. మెల్లగా వెళ్ళి ఆ గది తలుపు దగ్గర చాటుగా వాళ్ళు ఏ ప్రయోగాలు చేస్తున్నారో వింటున్నాను. మన ఫ్యాక్టరీలో తినగలన మంచి వస్తువులు తయారు చేద్దాం. వస్తువులకి చాలా నాణ్యత, క్వాంటిటీ ఉండాలి. దానికోసం మన ప్రోడక్ట్ చాలా రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి మన ప్రోడక్ట్ పెరగడానికి ఏదైనా మార్గం ఆలోచించాను నేను. మనం అందరం ఆ మార్కెట్ ప్రోడక్ట్ పెంచడానికి నేను చాలా ఆలోచించి ఒక మార్గం కనిపెట్టాను. ఆ మార్గం ఏంటంటే మీ అందరికీ చెప్తున్నాను బాస్, వినండి. ఆ మార్గం ఏంటంటే మన మార్కెట్లో వాడే ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇది కూడా మనం కలపాలి. ఏం కలపాలంటే చెప్తాను వినండి బాస్. ఇదిగోండి, ఇది వేల శాతం ఇవ్వాలి. అప్పుడు మన ప్రోడక్ట్ ఎక్కువ కాలం ఉంటుంది. అమ్మ, మా జాతిని చంపుదాకా చూస్తున్నారు వీళ్ళు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎలాగైనా పారిపోతాను. వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. సైలెంట్గా పారిపోవాలి. వీళ్ళకి దొరకకుండా ఎంత దూరం పారిపోవాలంటే అంత దూరం పారిపోతాను. ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఎలాగైతే పారిపోతున్నాను, దొరకకుండా పారిపోవాలి. ఎలాగైతే ఏంటి పారిపోతున్నాను. నాకు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ ఫ్యాక్టరీ వదిలి ఎప్పుడు నేను బయటకు వెళ్ళలేదు. అయినా నేను పారిపోతున్నాను. నాకు భయం అసలు ఏం చేయాలో తెలియదు. ఎలాగైతే ఒక కొండ మీదకి వెళ్తే ఎక్కేసాను. కొండలు దూక్కుంటూ వచ్చి ఎక్కడికో వచ్చాను. ఇదేంటి నా చెయ్యిలాగుంది, రెండు బాల్ లాగుంది. ఏంటి దెబ్బ అది? ఒకసారి నా చెయ్యి పెట్టి చూస్తానే. ఏంటి నా చెయ్యి కలిసింది? ఇదేంటో నాకే తెలియదు. రాయి ఇరిగి పడిపోయిందమ్మో. అబ్బా, అయ్యా, అబ్బా అబ్బా, డబ్బులు తొలుగుతున్నాయి. అబ్బా, కళ్ళు జరిగినాయి. బాబు, నీకేమైందమ్మా? నేను కోయేవాడిని. ఇక్కడే దాక్కుని బతుకుతున్నాను. ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి దొరకకుండా. నీకేం కాదు, లేగు. నేను మన జాతి గురించి, మన జాతి రహస్యాల గురించి చెప్తాను. మన జాతి పూర్వకాలం నుంచి జాగ్రత్తగా హ్యాపీగా ఉండేది. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కానీ మన రాజ్యాలు మనలాంటి జాతి బలహీన జాతుల మీద పడి దాడులు చేయడం, వాళ్ళని బానిసలుగా వాడడం, ఇలాంటివి చేస్తున్నారు. నువ్వు నా దగ్గరికి లభించిన తర్వాత నా దగ్గరికి రా. ఏంటబ్బా కలలాగుంది? ఎవరో ఆయన వచ్చి చెప్పాడు. ఇదంతా నిజమేనా? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆయన్ని ఏదో ఒక సాయం అడగాలి. ఇది మా జాతికి సంబంధించిన గృహం అనుకుంటాను. పరిగెడుతున్నాను. గురూజీ, ఎలాగైనా మన జాతిని కాపాడడానికి నాకు ఏదైనా చెయ్యండి. మన జాతిని ఎలాగైనా కాపాడాలి. చెయ్యి నొప్పి వస్తుంది గురూజీ. గురూజీ, ఏం చేస్తున్నారు గురూజీ? చెయ్యి బాగా నొప్పి వస్తుంది గురూజీ. ఎందుకు గురూజీ ఇలా నిల్చోబెట్టారు? కరెంట్ షాక్ ఎందుకు ఇస్తున్నారు గురూజీ? ఇప్పుడు అర్థమైంది గురూజీ. మన వాళ్ళకి మన భాషలో ఇలాగే జంతువులు సంబంధించిన బలం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ గురూజీ. వాళ్ళందరినీ కాపాడుతాను. ఆ ఫ్యాక్టరీని ముందు పేల్చేస్తాను గురూజీ. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి మళ్ళీ వెళ్ళి సైలెంట్గా ఆ ఫ్యాక్టరీలో బాంబు ఏదైనా పెట్టి పేల్చి పారదొక్కుతాను.
ఆ ఫ్యాక్టరీకి ఎప్పుడు బయలుదేరుతున్నాను గురూజీ. ఫ్యాక్టరీ వల్ల మన లాంటి జాతులు, మనకన్నా బలహీన జాతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైతే ఏంటి, ఎలాగైనా మన జాతిని కాపాడుతాను గురూజీ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను గురూజీ. ఇక్కడ చాలా బలహీనమైన మా లాంటి జాతుల వారిని వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా తెలియకుండా గృహంలో బంధించి చేస్తారు. వాళ్ళకి కంటికి కళ్ళు కనబడకుండా దారం చుట్టినట్టు కుట్టేస్తారు. పాపం వాళ్ళ కళ్ళు కూడా సరిగ్గా కనబడవు. మా లాంటి జాతి వాళ్ళని నేను రక్షిస్తాను. ఎలాగైతే ఇదిగోండి, ఇలాగే మా జాతి వాళ్ళని ఇలా కుట్టేశారు. ఎలాగైతే ఏంటి, గురుగారు చెప్పినట్టు నేను బలంగా తయారయ్యాను. ఎలాగైతే వాళ్ళందరినీ అంతం చేసి మా జాతి వాళ్ళని కాపాడుతాను. ఎలాగైతే నేను కొంతమందిని మా జాతి వాళ్ళని సేకరించాను. వాళ్ళు కొద్దిగా మూర్ఖులు, నేను చెప్పిన మాటలు విన్నారు. తాగద్దన్నా తాగుతారు. అది తాగడం వల్ల దాంట్లో మొత్తం మంది కలిపి ఇదైపోతున్నారు. ఇలాగా అక్కడ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో అలా పెడతారు. జ్యూసుల టైపు జ్యూస్ లాగా ఉందని ఎండకి తాగుతారు. లేదా వాళ్ళు ఇచ్చిన జ్యూసులు తీసుకొని తాగేస్తారు. తాగిన తర్వాత వాళ్ళు స్లో కలిపోయిన తర్వాత దీన్ని బంధిస్తారు. అలా రకరకాలుగా బంధిస్తారు. మా లాంటి జాతి వాళ్ళకి చెప్పడానికి ఎవరూ లేరు. ఎలాగైతే గురూజీ వల్ల నాకు బుర్ర జ్ఞానోదయం అయ్యింది. మా జాతి వాళ్ళని నేను ఎలాగైతేనే కాపాడుతాను. ఇప్పుడు వీడు తాగుతున్నాడు, వీడు తాగి స్పృహ కోల్పోతాడు. దీన్ని తీసుకెళ్ళి బంధిస్తారు. వాళ్ళ జాతి, మా జాతి, మిగతా జాతులను కూడా ఇలాగే బంధిస్తారు. వీళ్ళు పెత్తనం అయిపోయింది. వీళ్ళని ఏదైనా చెయ్యాలి. వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేసి బానిసల కింద చేద్దామని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. చూశారు కదా మా జాతి వారిని ఎలా బంధించారు. ఇలాగే రకరకాలుగా బంధిస్తున్నారు. మా జాతిని నేనైతే ఎలాగైతేనే కాపాడుతాను. మా జాతి మొత్తాన్ని నేను కాపాడలేకపోయినా ఆ ఫ్యాక్టరీని మాత్రం పిలిచి మా జాతి వారిని కాపాడుతాను. మాట్లాడుకుంటాను. మీకు ఇదే చివరి రోజు. ఈరోజు మిమ్మల్ని బాంబు పెట్టి పేల్చేస్తాను. మాట్లాడుకోండి. మా జాతి గురించి, మా అమ్మ గురించి కూడా మాట్లాడుకోండి. మా జాతి నాశనం చేయడానికి చూస్తారా? మిగతా జాతులు కూడా నేను ఫ్యాక్టరీలో బాంబు పెట్టి పేల్చేస్తారా? చూడండి రా. ఈ ఫ్యాక్టరీలో ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ నాకు ఒక్కడికే తెలుసు. అక్కడ ఊరుస్తాను కదా ఫ్యాక్టరీలో, అది రసాయనం ఏదో కలిపి పేల్చేస్తాను. ఆ ఫ్యాక్టరీ మొత్తం పేలిపోవాలి. ఎలాగైతే ఏంటి నేను పేల్చేస్తున్నాను. కలిపేసాను. ఇప్పుడు కుక్కలు కూడా మెలకూడదు. అందరూ మటాష్ అయిపోవాలి. ముక్కలు అయిపోవాలి. మీరు గుడ్ బాయ్ రా. మీరు అందరు పేలిపోతారు. మొత్తం ఫ్యాక్టరీ మొత్తం పేల్చేశాను. మా వాళ్ళని అందరిని కాపాడి తర్వాత నేను ఫ్యాక్టరీని పేల్చేశాను. ఇప్పుడు మేము మా వాళ్ళంతా ఒక చోట్లో స్థిరపడ్డాం. ఇప్పుడు మా వాళ్ళని మనం సకాల మందిని, ఆ ఫ్యాక్టరీలో ఉన్న వారిని అందరినీ కాపాడేశాను. వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. మా గురూజీ చెప్పినట్టు మా జాతి గురించి అంతా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అందరి గురించి పరిచయం చేసుకుని మేము హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. మేము కొత్త ఇల్లుళ్ళు చోట్లు తయారు చేసాం. మాకున్న కళ్ళతో మేము మంచిగా ఇల్లు కట్టుకున్నాం. అయితే మాకు ఇంకా భయంగా ఉంది. మా లాంటి వాళ్ళు చాలామంది, ఇంకా మా జాతి వాళ్ళు, అలాగే మిగతా జాతి వాళ్ళు కూడా బానిసలుగా ఇంకెక్కడా ఉన్నారు. మమ్మల్ని మేము కాపాడుకుని మా జాతి వాళ్ళని కూడా ఎలాగైతే మిగతా జాతి వాళ్ళని కూడా మేము కాపాడాలనుకుంటున్నాం. ఎలాగైతే మా జాతిని మేము మొత్తాన్ని కాపాడుతామని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము మా జాతి వారి కోసం కష్టపడి ఎలాగైతే మిగతా జాతి వాళ్ళని, మా జాతి వాళ్ళని మొత్తం అందరినీ కాపాడాలని నేను నిశ్చయించుకున్నాను. అక్కడ బానిసలుగా చాలా బాధలు పడుతున్నారు. అక్కడ వాళ్ళని ఎలాగైనా నేను కాపాడుతాను. ఈ జాతి నాయకుడిగా నేను ఎలాగైతే మా జాతి మొత్తాన్ని కాపాడాలి. మా జాతికి నేనే మూలం. మా జాతి వారికి రక్షణ నేనై ఉంటాను. ఇప్పుడు మేము కొంతమంది మాత్రమే, మొత్తం మా జాతిని మొత్తం నేను కాపాడి తీరుతాను.